వివాదం పరిష్కారం అయిపోతే రాజకీయం ఎక్కడిది? వివాదం పరిష్కారం అయిపోతే ఎమోషన్ ఎక్కడిది? నేను ఒక్క నిమిషం ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున వీళ్ళు గిల్లినట్టు చేస్తారు, వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారా? అగో నేను ఈ పాయింట్ తీస్తా, నువ్వు దాని మీదే మాట్లాడు. అదా రాజకీయం? అదా బీఆర్ఎస్ వాళ్ళేమో ఇవాళ రోజున మొన్న వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దొంగ అని కనపడలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు దొంగలుగా కనపడలేదు, ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే రిషి గారు ఐ విల్ షో దిస్, ఇది జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేస్తున్నప్పుడు, తెలంగాణ బిల్లుకి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ప్లకార్డు పట్టుకుని నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. స్టాప్ ది డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్. ఇది జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దోస్తు. ఎలా దోస్తాను నేను చెప్తాను. ఇవాళ రోజున ఇది వీళ్ళు చేస్తే తప్పలేదు రిషి గారు. కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి దే సిట్ అండ్ టాక్ అండ్ ఫోకస్ ఆన్ రివర్ లింకింగ్. దట్ ఈస్ నాట్ రాంగ్, రైట్? దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రాంగ్. కాదు, తెలంగాణ కోసం లెటర్ ఇచ్చిన చంద్రబాబు ఏమో విలను, తెలంగాణ రాపండి అని ప్లకార్డ్ పట్టుకుని పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్. నేను దానికే వస్తున్నాను సార్. ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వచ్చి కలవడం తప్పు కాదుట. నేను కలవాలనే చెప్తాను. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా కలవాలి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డెలిబరేషన్స్ అనేటువంటి జరగాలి, నెగోసియేషన్స్ జరగాలి. అప్పుడే కదా 2 రాష్ట్రాలు బాగుండేది. ఇది తప్పు కాదుట. అదే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులతోటి, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులతోటి అదే ప్రగతి భవన్ లో కలిస్తే మాత్రం అయ్యో అమ్మమ్మమ్మమ్మో తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారండి? ఎవరికి దమ్ముండండి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి? మీరు ఇచ్చారేమో అవకాశాలు. ఎవరు కూడా అలాంటి ధైర్యం చేయలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నది ప్రజల వల్ల, ఒక్క పార్టీది కాదు. ఐ ఆల్వేస్ సే దిస్ సార్. మీ అందరికీ గుర్తుంటే రిషి గారు, 2018, 2019, 2017 ఆ ప్రాంతాల్లో మీ అందరికీ గుర్తుంటే రిషి గారు, యువర్ దేర్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా. మీరు చాలా సందర్భాల్లో నన్ను ఆ విషయం మీద ఇంటర్వ్యూస్ కూడా చేశారు. వీళ్ళు ఎంత దుర్మార్గంగా పాలన చేశారో మనందరం చూడలేదా? నేను ఏమంటానంటే వాళ్ళు తప్పు చేశారు, ఇవాళ వీళ్ళు తప్పు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇవాళ రోజు బ్రహ్మాండమైనటువంటి పాలన ఇవ్వట్లేదండి. అండ్ వీఆర్ క్వశ్చనింగ్ దాట్. అబ్సల్యూట్ గా క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఎందుకు అని అంటున్నామంటే ఆ పిల్లలకి వాళ్ళు పురుగులన్నం పెట్టారు, వీళ్ళు పురుగులన్నం పెడుతున్నారు. ఆ సంబంధించినటువంటి రైతులు వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు, వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళు నీటి వివాదాల అంశాన్ని తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు రచ్చ చేశారు. ఆ రోజు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏదో అన్నిటికీ ఒకటే మంది అన్నట్టు ఇక్కడ సమస్యలకి బనకచర్ల ఒకటి పొలిటికల్ షీల్డ్ అవ్వదు కదా. నేను ఒక్కటే చెప్తున్నాను. మీరు గనక తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటే చిత్తశుద్ధితో మీరు పనిచేస్తుంటే, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, నిజంగా కూడా మీరు అది చేయదలుచుకుంటే ప్రాపర్ గా దీనికి సంబంధించినటువంటి లాజిక్లతోటి, దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ నంబర్స్ తోటి మాట్లాడదాం. లేదు రాజకీయమే చేయదలుచుకుంటే, బీఆర్ఎస్ కే చెప్తున్నాను, కాంగ్రెస్ కే చెప్తున్నాను, మిమ్మల్ని మించినటువంటి రాజకీయ స్టేట్మెంట్స్ తోటి మేము వస్తాం. కానీ రాజకీయం చేయడం అనేటువంటిది కొన్నిసార్లే బాగుంటుందండి. ప్రతిసారి రాజకీయం, ప్రతి ఇష్యూని రాజకీయం చేస్తే ప్రజలు కూడా చీత్కరించుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడేమో రిషి గారు, నేను చిన్న మాట చెప్తాను. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోడి ఏమంటారు అంటే అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నారు. శబ్బాష్ అన్నారండి. ఎవరైనా సరే, ఆంధ్రోడే కాదు, రాజస్థానోడైనా, యూపీఓడైనా, గుజరాతోడైనా, ఎవరైనా సరే మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఉండి మనకి మంచి చేస్తున్నప్పుడు, మన దగ్గర ఒక ట్రేడ్ అండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఖచ్చితంగా పంటితోనే తీయాలి. అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటిది. కానీ మీరు అధికారం కోల్పోగానే మాత్రం ఆంధ్ర బిర్యానీ, పెండ బిర్యానీ, ఆంధ్రోలు చెత్తోళ్ళు, ఆంధ్రోలు ఇట్లా చేస్తున్నారు, ఆంధ్రోలు నీటిని దోచుకపోతున్నారు, ఈ మాటలు మాట్లాడడం మాత్రం తప్పండి. రైట్, కరెక్టే మీరు గుర్తు చేసింది. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ కవిత గారు కూడా గుర్తు చేసుకున్నారు. ఎనివే ఒక బ్రేక్ తీసుకుంటా. సో ఇప్పుడు మన లోకేష్ గారు ఒక మాట